బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. కారుపై కాంక్రీట్ రెడీ మిక్సర్ లారీ బోల్తా పడడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రయాణికులు కారులోనే ఇరుక్కుపోయారు. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జేసీబీ సాయంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి అంబులెన్స్, ఫైర్ సిబ్బంది చేరుకున్నాయి. కారు కూడా గట్టి కారు BMW కొత్త కారు అనుకోండి. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. కారుపై కాంక్రీట్ రెడీ మిక్సర్ లారీ బోల్తా పడడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రయాణికులు కారులోనే ఇరుక్కుపోయారు. ఆ సిచ్యువేషన్, ఆ సీన్ మొత్తం మనం ఐన్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎలా ట్యాంకర్ అనేది ఆ కార్ మీద పడిందో మనం క్లియర్ గా చూస్తున్నాము. కార్ మొత్తం నుజ్జునుజ్జైంది. అయితే కారులోనే కొందరు ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తుంది. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జేసీబీ సాయంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. అక్కడికి రెస్క్యూ టీం టైంకి చేరుకున్నారు. రెస్క్యూ టీంతో పాటు ఘటన స్థలానికి అంబులెన్స్, ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది. గట్టి కారు BMW కొత్త కారు అనుకోండి. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. కారుపై కాంక్రీట్ రెడీ మిక్సర్ లారీ బోల్తా పడడంతో కారు మొత్తం నుజ్జునుజ్జైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ అంటే ఆ లారీ డ్రైవర్ కానివచ్చు, లేకపోతే కార్ డ్రైవర్ కానివచ్చు, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు స్థానికులు ఏం చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచించర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. లారీ బ్రేక్లు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి కారుపై ఒక్కసారిగా కారు మీద బోల్తా పడిన పరిస్థితి. అయితే కారు పూర్తిగా దగ్ధమైపోయింది, అంటే పూర్తిగా నరిగిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో అసలు వాస్తవానికి ఈ ఒక్కసారిగా లారీ కారు మీద పడిపోవడంతో ఆ కారులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. ఇంకా సహాయక చర్యలు అయితే ముందస్తుగా అక్కడ జేసీపీ, అదేవిధంగా ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ టీం అంతా రెడీ అయింది. కానీ కొంతవరకు అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ఆ కారులో బతికే ఛాన్సెస్ అయితే బయట నుంచి చూస్తుంటే కనపడని పరిస్థితి. కారులో సుమారుగా అసలు ఆ కారు ఏంటి, ఆ కారులో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంకా తెలియని పరిస్థితి. దాంట్లో సుమారుగా 4 వ్యక్తులు ఉంటే 4 ఖచ్చితంగా చనిపోయి ఉంటారు అనేది కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిలో మరికొంతసేపట్లో ఇప్పటికే జేసీబీ రావడం జరిగింది. సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో పక్కన అంబులెన్స్లు, అదేవిధంగా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం, అంటే అక్కడ ఏదైనా ఎవరైనా ఆ ప్రాణాలు నుండి బయటపడే పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే 3-4 అంబులెన్స్లు కూడా రెడీగా పెట్టారు. అక్కడ సహాయక చర్యలు, వాతావరణం అక్కడ పూర్తి స్థాయిలో ఒక గందరగోళం మధ్య అక్కడ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఆ లారీ ఆ కారు మీద పడిపోవడం, నుజ్జు అయిపోవడం, ఆ కారు ఆ కింద భాగాన అసలు కనపడే పరిస్థితుల్లో ఆ భారీ వాహనం కాబట్టి, లారీలో కంకరు, అదే భారీ వాహనం కాబట్టి కింద భాగాన ఎటువంటి పరిస్థితి ఉంటుందో అనేది కూడా ఒక గందరగోళం మధ్య ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. స్థానిక పోలీసులు, పక్కన స్థానిక పోలీసులతో పాటు అక్కడ ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది మొత్తం అక్కడే ఉన్నారు. అక్కడ 2 జేసీబీలు కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఒక జేసీబీతో బయటికి తీసేందుకు, లారీని పైకి లేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బయటికి తీసిన తర్వాత ఆ కారులో ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది అని. అయితే యాకూబ్, అక్కడ రెస్క్యూ టీం చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రెస్క్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడే అవకాశం ఉంది? వాస్తవంగా
5 to 10 minutes లో కొంతవరకు అసలు ఏం జరిగింది, లోపల ఎంతమంది ఉన్నారు, ప్రమాదంలో గాయపడారా లేదంటే చనిపోయారా అనేది కూడా ఒక 10 to 10 minutes లోపే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 15 నిమిషాలు దాటుతుంది ఈ యాక్సిడెంట్ అయ్యి. వెంటనే సహాయక చర్యల కోసం వెంటనే అక్కడి నుంచి జేసీబీ తీసుకురావడం జరిగింది. సహాయక చర్యలో పాల్గొన్నారు, తీస్తున్నారు. కాబట్టి ఆ సహాయక చర్యలకు సంబంధించి బయటకు తీసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటంటే తెలిసే అవకాశం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో యాకూబ్, ఇప్పుడు ఆ కార్ నుంచి ఏమైనా సౌండ్ వస్తున్నాయా, లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది అంచనా అక్కడ ఉన్న స్థానికులు కానివ్వచ్చు, లేకపోతే అధికారులు కానీ అంచనా వేసే స్థితి ఏమైనా కనిపిస్తుంది అక్కడ? అంటే కారు పూర్తిగా కిందకి వెళ్ళిపోవడంతో మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. వాళ్ళు పక్కన జేసీపీ పక్క నుండి తీస్తున్న పరిస్థితులు కూడా మనం స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఆ స్క్రీన్ దాని తర్వాత ఆ లారీ బోల్తా పడిన, అంటే భారీ వాహనం సుమారుగా 10 టైర్ల పైన ఉన్న వాహనం కాబట్టి ఆ వాహనం కూడా ఆ వాహనం పడిపోవడంతో ఆ కారు పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితిలో ఏంటంటే పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది అని కూడా ఇప్పుడైతే చెప్తున్న పరిస్థితి. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే బ్రేక్ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా అయితే అర్థమైంది. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. దీంట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎవరైనా దాంట్లోంచి బయట పడగలుగుతారా లేదా అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలా అంటే ఈ సిచ్యువేషన్ లో పూర్తిగా ఈ సిచ్యువేషన్ అంతా గందరగోళం, అక్కడ ఉన్న పరిస్థితుల్లో గందరగోళం. ఎవరి కాళ్ళు ఆ లారీని పైకి తీసేందుకు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒక పక్కన జేసీబీ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్న సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న తర్వాత దాంట్లో జేసీబీ ద్వారా బయటికి తీసిన తర్వాత ఆ కారులో పూర్తిగా కొంతవరకు మాక్సిమం నుజ్జు అయిపోయిన పరిస్థితిలో ప్రాణాలతో ఎంతవరకు బయటపడతారనేది కూడా మరో 5 నిమిషాల్లో తెలిసే అవకాశం ఉంది. యాకూబ్, ఇప్పుడు లైక్ ఆ లారీ డ్రైవర్ గురించి ఒకవేళ మాట్లాడితే, ఆ లారీ ఫస్ట్ పార్ట్ అంతా మనం క్లియర్గా చూస్తున్నాము, అద్దాలంతా ధ్వంసం అయిపోయాయి. సో ఆ డ్రైవర్ కొంచెం బయటపడే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే లారీ డ్రైవర్ విషయానికి వస్తే, ఆ లారీ డ్రైవర్ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? అక్కడ ఉన్న స్థానికులు లేకపోతే పోలీస్ అధికారులు ఎవరైనా అతను ఆచూకీ కోసం చూస్తున్నారా? అసలు అక్కడ ఉన్నాడా, లేకపోతే పరాల్లో ఉన్నాడా, లేకపోతే ఆ ఇన్సిడెంట్లో తనకు కూడా ఏమైనా అయ్యాయా? అంటే వాస్తవంగా లారీ డ్రైవర్ చిన్న గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది. మనం ప్రస్తుతం కొత్త విజువల్స్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో మనం చూడొచ్చు స్పష్టంగా కారు రెడ్ కలర్ కారు, అదేవిధంగా దాంట్లో నుజ్జు అయిపోయిన విజువల్స్ కూడా ఇప్పుడు తాజా విజువల్స్ కూడా రావడం జరిగింది. దాంట్లో చూసుకుంటే ఎక్కడ పూర్తిగా ఇంజిన్ పైన బాగాన పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితుల్లో దీంట్లో ఎంతవరకు లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దాంట్లో బయటపడతారు అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్న సిబ్బంది. అయితే పోలీస్ సిబ్బంది దీంట్లో సుమారుగా అసలు దీంట్లో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. సో మీరు ఇందాక అన్నట్లుగా కారు మొత్తం నేల కొరిగింది కాబట్టి, మొత్తం కారు నుజ్జు అయింది కాబట్టి బతికే అవకాశాలు తక్కువ అని చెప్పారు మీరు ఇందాక. సో ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటే కారులో ప్రయాణించిన ముగ్గురు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే పూర్తిగా చాలా భారీ వాహనం. ఎందుకంటే సుమారుగా 40 నుండి 50 టన్నుల వాహనం దాని వెయిట్ ఉంటుంది. 50 టన్నుల వాహనం పూర్తిగా ఒక కారు మీద, నార్మల్ కారు మీద పడితే అది ఖచ్చితంగా నుజ్జు అయిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి దాంట్లోంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉండదు అనేది కూడా ఇందాక చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ప్రమాదం జరిగిన సమయంలో ఏదైనా లోపల భాగాన ఏదైనా ప్లేస్ ఉండి ఏదైనా కొంతవరకు ప్రాణాలతో బయటపడే అవకాశాలు 1 to 10% ఉంటాయి. దాంట్లో ఎవరైనా బయటపడతారని ఎవరైనా ఆశిస్తారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉందేమో అని అనుకున్నారు. కానీ సుమారుగా ఆ కారులో ఖచ్చితంగా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు స్పాట్ లో చనిపోయారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి.
యాకూబ్, అయితే లారీ డ్రైవర్ కి చిన్నపాటి గాయాలయ్యాయని మీరు చెప్పారు. అయితే లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విచారణలో ఎలాంటి విషయాలకు సంబంధించి అడిగే ప్రస్తావన ఎక్కువగా ఉంది? ఖచ్చితంగా ఏంటంటే ఇటువంటి ఘటనలో జరిగినప్పుడు ఇప్పటికే ఆ లారీ డ్రైవర్ చెప్పిన పరిస్థితి అక్కడ బ్రేక్ ఫెయిల్యూర్ అయింది, అందువల్ల లారీ కంట్రోల్ అవ్వలేదు, అందువల్ల ఆ స్పీడ్ లో వెంటనే పక్కకి ఒరిగిపోయింది అనేది కూడా లారీ డ్రైవర్ ఇప్పటికే చెప్పినట్టు పరిస్థితి. అయితే వెంటనే ఆ పోలీసులు అతన్ని ఫస్ట్ ఎయిడ్ చేపించి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి అయితే పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తు చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లారీ ఎందువల్ల బ్రేక్ ఫెయిలియర్ అయింది, ఇది కావాలనే ఏదన్నా జరిగిందా లేదంటే ఏం జరిగింది, అసలు ఆ లారీకి అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా అతన్ని అదుపులో తీసుకుంటారు, దర్యాప్తు చేస్తారు. ఆ పేపర్లు ఎటువంటి లారీకి పేపర్లు ఏమున్నాయి ఏంటి అనేది కూడా చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు మటుకి పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారులో 3 వ్యక్తులు ఇప్పటికే చనిపోయినట్టుగా కూడా ధృవీకరించారు పోలీసులు. యాకూబ్, అయితే కార్ కి సంబంధించిన నేమ్ ప్లేట్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో నేమ్ ప్లేట్ ఆధారంగా ఆ కార్ ఓనరు లేకపోతే ఆ కార్ కి సంబంధించిన వాళ్ళు ఎవరనేది మనం కనిపెట్టచ్చు అని అనుకుంటున్నా. సో ఒకవేళ ఈ ఓనర్ ఎవరు, సభ్యులు ఎవరు అని కనిపెట్టాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? పోలీసులు కూడా ఎలాంటి ప్రాసెస్ తో ముందుకు వెళ్తారు? అంటే వాస్తవానికి కార్ నెంబర్ తో కారు డీటెయిల్స్ వచ్చేస్తాయి. కారు అడ్రస్, అది ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది, ఎక్కడ ఏ అడ్రస్ లో ఉంది, ఎవరు దానికి సంబంధించిన ఓనర్ అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి వాస్తవంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది. సంబంధిత బంధువులకు సమాచారం ఇవ్వడంలో కానివ్వండి, అదేవిధంగా కారు ఆ బంధువులు అంటే వాస్తవానికి ఆ కారులో ఉన్న నెంబరు ఆ వ్యక్తులే కారు తోలుతుంటే కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఎందుకంటే ఆ డ్రైవ్ చేసే వ్యక్తులు కానివ్వండి, ఆ కారు ఓనరే వెనకమాల కూర్చున్న సమయంలో అయితే ఆ కారు నెంబర్ దాంట్లోనే ఉంటే ఆ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ దాంట్లోనే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ అడ్రస్ మటుకి ఖచ్చితంగా తెలుస్తుంది. అక్కడ నుండి పోలీస్ సిబ్బంది లోకల్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడం, వాళ్ళకి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం అయితే రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా జరిగే పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కారు ఎక్కడిది ఏంటి అనేది కూడా మనకి పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది. అయితే ఇంకొక తాజా సమాచారం ఏంటంటే కారు మీద బోల్తా పడిన లారీపై ఆల్రెడీ 16 చలాన్లు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అంటే డ్రైవర్ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మనం క్లియర్ గా చూస్తున్నాము. సో దీనికి ఈ ఇన్సిడెంట్ కి ఒక మెయిన్ రీజన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి ఘటనలు పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యత, ఓనర్ నిర్లక్ష్యత కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే చలానా కట్టకుండా డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఓనరు ప్రమేయం ఖచ్చితంగా కూడా ఉంటుంది అని కూడా ఇటువంటి సందర్భాల్లో గతంలో కూడా కొన్ని కేసుల్లో కూడా ఓనర్ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ డ్రైవరు అతను ప్రవర్తన, అదేవిధంగా అతను సీనియారిటీ ప్రకారంగా కూడా చూసుకుంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే డ్రైవరు పోలీసు అదుపులో ఉన్నాడు కాబట్టి పోలీసులు విచారణ చేస్తున్నారు. కాబట్టి అసలు లారీ కండిషన్ ఖచ్చితంగా మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. పూర్తిగా లారీ పరిస్థితులను బట్టి కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది కూడా ప్రస్తుతం ఆర్టీఓ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా అక్కడ ఆ కేసుకు సంబంధించి పూర్తి విచారణ అయితే జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో యాకూబ్, అది టోల్ గేట్ దాటుతున్న టైంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది కూడా. సో ఇప్పుడు టోల్ గేట్ వద్ద ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది? బేసిక్లీ టోల్ గేట్ దగ్గర కొంచెం రద్దీగా ఉంటుంది కాబట్టి పైగా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా రద్దీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోనే ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇది పూర్తిగా చూసుకుంటే ఈ టోల్ గేటు పూర్తిగా దగ్గరలోనే జరిగింది కాబట్టి సుమారుగా 5 నుండి 6 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఒక లైన్ లో జరిగింది కాబట్టి మిగతా లైన్ లో ద్వారా ట్రాఫిక్ ని
క్రమబద్ధీకరిస్తారు. పూర్తిగా ట్రాఫిక్ అయితే అంతరాయం ఉండదు. కానీ అక్కడికి వచ్చిన గ్రామస్తులే కానివ్వండి, ఆ సిచ్యువేషన్ చూడడానికి ఆగిపోయిన అందువల్ల ఆ దృశ్యాలు కూడా మనం లైవ్ ద్వారా చూస్తున్నాము. యాకూబ్ ఇనుప కడ్డీతో మొత్తం ఆ ట్యాంకర్ ని పట్టుకొని కార్ మీద నుంచి తీసే ప్రయత్నాల్లో అయితే వాళ్ళు ఉన్నారు. సో బేసికలీ లారీ అంటే లారీలో డ్రైవర్ తో పాటు క్లీనర్ అండ్ ఇంకో సెకండ్ డ్రైవర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో లారీతో పాటు ఇంకా లారీ డ్రైవర్ తో పాటు ఇంకెవరైనా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ ఇంకెవరైనా కనిపించారా? అంటే వాస్తవానికి ఇటువంటి సిచ్యువేషన్ లో క్లీనర్ లారీలో క్లీనర్ ఉంటారు. కానీ లారీలో క్లీనర్ ఎవరు లేని పరిస్థితి అయితే అక్కడ ఉంది అని కూడా చెప్తున్నారు. భారీ వాహనం ఖచ్చితంగా క్లీనర్ ఉండాలి, కానీ క్లీనర్ కూడా లేడు. ఓన్లీ డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. మరి క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యాడా, లేదంటే ఘటన చూసి పరారయ్యాడా, లేదంటే ఏం జరిగింది అనేది కూడా స్పష్టత లేదు. కానీ డ్రైవర్ ని మటుకి ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. Right. Thank you, Yaqub. Thanks for the updates. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. కారుపై కాంక్రీట్ రెడీ మిక్సర్ లారీ బోల్తా పడడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రయాణికులు కారులోనే ఇరుక్కుపోయారు. 3 ప్రయాణికులు చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది. అయితే టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. యాశవాణి, ఏదైతే ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా టోల్ గేట్ కీసర టోల్ గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా టోల్ గేట్ దాటుతున్నటువంటి సమయంలో లారీ ఏదైతే ఉందో దాని బ్రేక్ ఫెయిల్ అవడం కారణంగా ఒక్కసారిగా అడ్డం తిరిగి లారీ పూర్తిగా BMW కార్ పైన పడిపోవడం జరిగింది. తెలంగాణ నుంచి వస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ కార్ గా చెప్తున్నారు. అయితే లారీ లోడ్ ఫుల్ గా ఉండడం వల్ల జేసీబీ సహాయంతో లారీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు టోల్ గేట్ సిబ్బంది. లోడ్ ఎక్కువగా ఉండడంతో లారీని కదపడం, జేసీబీ సహాయంతో కదపడం కూడా చాలా కష్టంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. పూర్తిగా లారీ పడడంతో కార్ అంతా నుజ్జునుజ్జైన పరిస్థితి. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే విషయం కూడా ప్రస్తుతం అయితే తెలియని సిచ్యువేషన్ అయితే అక్కడ కొనసాగుతోంది. అయితే టోల్ గేట్ నుంచి ప్రజెంట్ కారు దాటగానే ఈ లారీ కూడా వెనకాల ఇంకొక వే నుంచి కూడా వచ్చింది. అయితే ఆ గేట్ లో నుంచి రావడమే ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అవడంతో తిరగబడిపోయినట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో పూర్తిగా కార్ అంతా నుజ్జు అయిపోయింది. కార్ లోపల ఎవరున్నారు, అసలు లోపల ఉన్నవారి పరిస్థితి ఏంటి అనేది అయితే ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. టోల్ గేట్ సిబ్బంది అలాగే పోలీసులు జేసీబీ సహాయంతో అక్కడ క్లియర్ చేస్తున్నప్పటికీ అది తీయడం అయితే చాలా లారీ వెయిట్ అలాగే లోడ్ తో ఉన్నటువంటి లారీ కాబట్టి తీయడం చాలా కష్టంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే రెడీమిక్స్ కాంక్రీట్ ఏదైతే ఉంటుందో కాంక్రీట్ లారీగా చెప్తున్నారు. ఆ లారీ పూర్తిగా అది లోడ్ తో ఉంది కాబట్టి దాన్ని మొత్తం లేపడానికి, అంటే లారీ వెయిట్ అలాగే కాంక్రీట్ వెయిట్ సిమెంట్ ఇవన్నీ కలిసినటువంటి వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి.
అదే పూర్తి కాదండి, లూజ్ వాటర్ ఉంది. వాటర్ తోటి